మరొక సంఘటనను కూడా మీరు గుర్తుకు తెచ్చుకోండి. మీరు ఒక వ్యక్తిని హత్య చేశారు. దానిని గురించి మీలో మీరు వాదులాడుకుంటూ హత్యా నేరాన్ని ఒకళ్ళపైనొకళ్ళు మోపుకోవడం ప్రారంభించారు. కానీ మీరు గుప్తంగా ఉంచుతున్న దానిని బట్టబయలు చేయటానికే అల్లాహ్ నిర్ణయం చేశాడు. కనుక మేము హతుని శవాన్ని దాని ఒక భాగంతో కొట్టండి అని వారిని ఆజ్ఞాపించాము. చూడండి, మృతులను అల్లాహ్ ఎలా బ్రతికిస్తాడో. మీరు అర్థం చేసుకోవాలని తన సూచనలను మీకు ఎలా చూపుతాడో. కానీ ఈ సూచనలను చూసిన తరువాత కూడా మీ హృదయాలు కఠినమైపోయాయి. పాషాణాల మాదిరిగా కాదు, వాటికంటే కూడా కఠినమైపోయాయి. ఎందుకంటే రాళ్లల్లో కొన్నింటి నుండి సెరయేళ్లు ప్రవహిస్తాయి. కొన్ని పగలగా వాటి నుండి నీరు చిమ్ముతుంది. మరికొన్ని అల్లాహ్కు భయపడి కంపించి నేల కొరుకుతాయి. జాగ్రత్త, మీరు చేస్తున్నదంతా అల్లాహ్కు తెలియకుండా లేదు.